నమస్కారం. అమరావతి వద్దు, అమరావతి వద్దు అని వైసీపీ అంటుంది. రాష్ట్ర ప్రజలేమో అలా అయితే వైసీపీ వద్దు, వైసీపీ వద్దు అని అంటున్నారు. కానీ ఈ విషయం వైసీపీకి అర్థం కావట్లే. అమరావతి మీద పదే పదే పడి ఏడుస్తూనే ఉంది. ఈరోజు కూడా వాళ్ళ పేపర్ సాక్షి ఛానళ్ళు అమరావతి భవనాలు వృధా, అమరావతిలో అనవసరంగా భవనాలు కడుతున్నారు, ప్రజల డబ్బులు తగలేస్తున్నారు అని వార్త రాశారు. ప్రజల డబ్బులు తగలేటువంటి ఏంటి? వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారు కదా 450 కోట్లతోటి. అది డబ్బులు తగలేయటం అంటే 450 కోట్లు తగలేశారు. ఎవరి కోసం రుషికొండ ప్యాలెసు? దానివల్ల ఉపయోగం ఏంటి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిస్తే ముఖ్యమంత్రి అయితే తన కుటుంబ నివాసం ఉండటం కోసం కట్టుకున్న ఒక భవనం, ఒక రాజమహల్ ప్యాలెస్. అది 450 కోట్ల రూపాయలు డబ్బులు తగలేశారు. ఇంకా తగలేటువంటి ఏంది? ఇటు పొలం దగ్గర రాళ్ళు, పొలం గట్టు దగ్గర రాళ్ళు వేసుకుని దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారు కదా 800 కోట్లు. అది డబ్బులు తగలేయటం అంటే. పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకొని 100 కోట్లు తగలేశారు కదా, డబ్బులు తగలేటువంటి ఇది. అమరావతి భవనాలు వృధా ఏంటి అసలు? అవి కడితే డబ్బులు తగలేయటం ఏంటి? అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ సిటీ. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి ఆర్థికంగా ఉపయోగపడబోయే ఒక పెద్ద ఎసెట్టు. అక్కడ ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఉద్యోగుల భవనాలు కడితే ప్రైవేట్ కంపెనీలు కూడా ఆకర్షిత అవుతాయి. అందుకని అక్కడ సెంట్రిక్గా కడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలన ఎక్కడ చేశాడు? చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీలో, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సచివాలయంలో, అక్కడి నుంచే కదా పరిపాలన చేసింది. ఆ భవనాలు ఉండబట్టే కదా పరిపాలన అక్కడి నుంచి కొనసాగింది. ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర సచివాలయాన్ని అమరావతిలో కడుతుంది. ఇది కూడా వృధా అంటారా? కేంద్ర ప్రభుత్వం కడుతుంది, 100 కోట్లతో కడుతుంది, 1000 కోట్లతోటి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలు కడుతుంది. ఇది కూడా వృధా అంటారా? అన్ని కార్పొరేట్ బ్యాంకింగ్లు, కార్పొరేట్ ఆఫీసులని అమరావతిలో పెట్టాయి. ఇది కూడా వృధా అంటారా? ఈ బిల్డింగ్లు కూడా ఏది వృధా అంటున్నారు ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్కి సచివాలయం వృధా అంటున్నారా? అసెంబ్లీ వృధా అంటున్నారా? అవి ఒక ల్యాండ్ మార్క్గా ఉంటేనే కదా బయట కంపెనీలు ఆకర్షితులయ్యేది. ఇలా అమరావతి అనేది క్వాంటమ్ కంప్యూటరింగ్కి, డీప్ టెక్ టెక్నాలజీకి ఒక హబ్గా మారుతుంది, కళ్ళ ముందు కనపడుతుంది. అమరావతిలో ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీ లాంటివి ల్యాండ్ అయ్యాయి. ఇప్పటికే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి 2-3 యూనివర్సిటీలు. పెద్ద పెద్ద ఐబిఎం లాంటి కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటరింగ్ కోసం అని చెప్పేసి. ఇలా అమరావతి అనేది ఒక ఐకానిక్ నగరంగా మారబోతూ ఉంది అనేది కళ్ళ ముందు కనపడుతున్న నిజం. కానీ వైసీపీ కనపడలేదంటే, వైసీపీ కనపడుతున్నప్పటికీ కూడా కళ్ళు మూసుకొని కావాలని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అమరావతి కడితే ఎవరు కట్టారని చెప్తారు? చంద్రబాబు కట్టారని చెప్తారు. చంద్రబాబుకు బ్రాండింగ్ వస్తుంది. అది అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నంతకాలం చంద్రబాబు పేరు వినపడుతూనే ఉంటుంది. ఇది వైసీపీకి ఇష్టం లేదు. నాకు తెలియక అడుగుతా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ చేశారు, మా విగన్ అని. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఇప్పుడు అక్కడ ఒక సెక్రటరీ కట్టాలనుకోండి, అక్కడ ఒక అసెంబ్లీ కట్టాలనుకోండి, అక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగులకి భవనాలు కట్టాలనుకోండి, భూమి సేకరించాలిగా. అవి ఆల్రెడీ నగరాలు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఆల్రెడీ నగరాలు. అక్కడ భూమి సేకరించాలంటే ఎవడిస్తాడు భూమి? ఆల్రెడీ నగరాలు అవి. హైవే పక్కన భూమి ఒకవేళ సేకరించాలనుకున్న గజం 1,00,000-1,50,000. ఒక భూ సేకరణకే 1,00,000 కోట్లు పెట్టాల్సి వచ్చింది. ఆ 1,00,000 కోట్లు ఏదైతే అమరావతిలో పెట్టుబడి పెడితే ఒక అద్భుతమైన నగరం తయారైద్ది. ఇక్కడ రూపాయి ఖర్చు లేకుండా రైతులు భూమి ఇచ్చారు. రూపాయి తీసుకోలేరు రైతులు, కౌలు తీసుకుంటున్నారు అంతే ఇచ్చిన భూమికి. పైగా ఒక 20% తిరిగి అభివృద్ధి చేసి ప్లాట్ ఇస్తామంటే దాన్ని చంద్రబాబు నమ్మి, ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారు. రూపాయి ఖర్చు లేకుండా ఇచ్చారు. సో వైసీపీ అమరావతి మీద ఏడుపు ఆపటం మంచిది. అమరావతి వద్దు అంటే వైసీపీ కూడా వద్దు అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.